పనులు ఉండవు అనమాట. ఇది పాపం అలా అందరూ పార్కుల్లోనే ఉంటారు. అలా ఎంత జనం ఉంటారో మీరు చూసుకుంటే మొత్తం అదిగోండి ఆ ఐలాండ్ దగ్గర నుంచి ఇక మొత్తం పనులు ఏమి ఉండవు. అలా జనాలు అలా పార్కుల్లో కూర్చొని ఉంటారు. మొత్తం ఈ పార్క్ అంతా జనం పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. పాపం అంతే పాపం. ఏదో ఆట ఆడుతుండే గురుగాడు, గోళీలాట. అదిగో మనం ఆడేవాళ్ళం కదా ఆ ఆట. పెద్ద పెద్ద గోళీలతో ఆడుతున్నారు. నించొని అక్కడికి వేస్తున్నారు ఆ కొబ్బరి బొండం దగ్గరికి. అదిగో 3 కాయలు. అదిగో అదిగో అది 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 దాటిపోయాడు. ఆయన దాటిపోయాడు. గురుగారు అదిగో 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 అది అది దాటుకొని వస్తున్నాయి అలాగ ఒక్కొక్క గుండు. ఏటో ఆట వెరైటీగా ఉంది. అందరూ ఆ గుళ్ళు అవి వేస్తున్నారు. అసలు సముద్రం పక్కన ఎన్ని కొబ్బరి చెట్లు ఎలా ఉంటాయో నాకు అర్థం అవుతుంది. అసలు ఉప్పు నీళ్ళు కదా, మొక్క అనేది ఎదగదు, కానీ కొబ్బరి చెట్లు ఎదిగి అందులో మంచి స్వీటు నీళ్లు తయారవుతాయి. నిజంగా గ్రేట్. అసలు సముద్రం పక్కన ఎందుకు కొబ్బరి చెట్లు ఉంటాయో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పచ్చు. సో ఇప్పుడు మనం వచ్చామని వెనువాతలోనే ఫేమస్ అయిన బ్లూ లగూన్కి నేల నది అనమాట. వెళ్ళి చూద్దాం రండి. నిజంగా ఏదో రంగు ఏదో వేసినట్లు ఉందండి, కలర్ వేసినట్లు ఉంది, న్యాచురల్గా అనిపించట్లేదు. కానీ ఇది న్యాచురల్ అనమాట. అందుకే బ్లూ లగూన్ అని పేరు. చాలా ఫేమస్. ఇక్కడ ఎండ ఉంటే కనుక అసలు నేల రంగులో కనబడుతుంది. ఎండ లేదు, తప్పదే. ఇక్కడ ఐలాండ్ చాలా బాగుంది. రంగులు వేసారా అని చూస్తున్నాను. ఎవరే రంగులు వేసారు. న్యాచురలే, ఇదైతే న్యాచురల్. చేపలు ఉన్నాయి కదా, రంగు అయితే చేపలు తెచ్చిపోతాయి. చేపలు ఉన్నాయి. బాగుంది. న్యాచురల్గా చూసుకుంటే లొకేషన్ మట్టుకు హైలైట్ అనే చెప్పాలి. ఫేమస్ అండి ఇక్కడ. చాలా బాగుంటుంది. కలర్గా ఉంటుంది. చాలా ఉంది ఇక్కడ. అసలు వనువాటుకే చాలా ఫేమస్ అండి అని అన్నారు. సో అక్కడ నుంచి నేను కార్ బుక్ చేసుకొని వచ్చాను. సో చాలా బాగుంది. నాకైతే నచ్చింది. అక్కడ చెట్లు జంప్ చేయొచ్చు. ఇదంతా మొత్తం స్విమ్మింగ్ పూల్. కలర్ అయితే కాదు, న్యాచురలే. ఎంత అద్భుత లొకేషన్ చూడండి. రివర్ వాటర్ అలాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇదిగో సముద్రం చూడండి ఎంత రంగురంగులో ఉన్నదో. అదిగో బాగుందే. పసిఫిక్ మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రంలో కాకిరెట్టు అంత దేశాలు. సముద్రం కాకపోతే చుట్టూ అగ్నిపర్వతాలు ఉంటాయా? ఇదేటా అనుకున్నాం. ఇదిగో ఇదే నది. ఇదో నది. అక్కడ రంగులు ఉన్నాయి. వెళ్దామండి ఒకసారి. రంగు ఉంది. రంగు ఉండడం ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఏదో కెమికల్ రియాక్షన్. రివర్ వాటర్ చూడండి రంగులు ఉన్నది. సో 190